ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ చికిత్సా రంగంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కీలక మైలురాయిని సాధించింది. విశాఖలోని ఎంజీసీహెచ్ఆర్ఐలో ఇప్పటివరకు 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘనత సాధించిన ఏపీ తొలి ఆసుపత్రిగా ఎంజీసీహెచ్ఆర్ఐ నిలిచిందని తెలిపింది. లుకేమియా, లింపోమా, మల్టిపుల్ మైలోమా, తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి వ్యాధులకు పెద్దలు, చిన్నారులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రోగులకు అధునాతన వైద్యం అందించడమే తమ లక్ష్యమని ఎంజీసీహెచ్ఆర్ఐ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ బూన్నా పేర్కొన్నారు. నమస్తే అండి. ఈ హ్యాపీ న్యూస్ అంటే మైల్ స్టోన్ ఆఫ్ 300 సక్సెస్ఫుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సార్ చెప్పినట్టు 2017-18లో స్టార్ట్ చేసి ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఆ రోజుల్లో కొద్దిగా కష్టంగా ఉండేది. సార్ చెప్పినట్టుగా ఫండ్ రైజింగ్ కానీ పేషెంట్ బిలీవబిలిటీ కూడా, అంటే మనల్ని నమ్మే పరిస్థితి కూడా ఉండేది కదా. ఎందుకంటే ఇంతకుముందు అందరూ సిఎంసి వెల్లూరు, టాటా మెమోరియల్, ఢిల్లీ, బాంబే ఇలాంటి దగ్గరికి వెళ్తుండేవాళ్ళు. సో ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ వైజాగ్లో చేస్తారని ఆ రోజుల్లో నమ్మలేకపోయేవారు. సో ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఫైనాన్సెస్ అరేంజ్మెంట్స్ బై మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్తో స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రాసెస్లో ట్రాన్స్ప్లాంట్ నెంబర్ ఒకటే కాకుండా సక్సెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్ని సర్వైవల్గా వాళ్ళ డిసీజ్ తగ్గించి అంటే పేషెంట్ బయటకు వెళ్ళేటట్టుగా హ్యాపీగా మనం చేయాలి. దీనికి చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటుంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ ప్రాసెస్లో మనకి మెయిన్ నర్సింగ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. 24 hours నర్సింగ్ కేర్ అండ్ ఐసీయూ కేర్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఎక్కడా లేని విధంగా, అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఐసీయూ వేరేగా ఉంటుంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వేరేగా ఉంటుంది. మేము ఇక్కడ మా మురళీకృష్ణ గారి సహకారంతో ఐసీయూ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లోనే ఎనస్థీషియా డాక్టర్స్, క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసాం. సో అది మా సక్సెస్ రేట్ని పెంచడానికి ఉపయోగపడింది బాగా. సో నర్సెస్ని కూడా మేము సిఎంసి వెల్లూరు, టాటా మెమోరియల్ హాస్పిటల్, బాంబే ఇలాంటి వాటిలో ట్రైన్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ యూనిట్లో మేము ట్రైనింగ్ కూడా ఇవ్వడం వల్ల సో పేషెంట్ కేర్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో ఇందాక డాక్టర్ మురళీకృష్ణ గారు చెప్పినట్టుగా ఫుల్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఫ్యామిలీలో హ్యాప్లో మ్యాచ్ దొరకడం అనేది కామన్ అనమాట. హ్యాప్లో మ్యాచ్ అంటే హాఫ్ మ్యాచ్ హెచ్ఎల్ఏ డోనర్ దొరకడం అనేది ఈజీగా దొరుకుతుంది ఫుల్ మ్యాచ్ డోనర్ కంటే కూడా. సో ఈ హాఫ్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది కొద్ది కాంప్లికేటెడ్ ప్రొసీజరు. లేటెస్ట్ అడ్వాన్సెస్ 2-3 years నుంచి మేము ఇంట్రడ్యూస్ చేయడం వల్ల హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సక్సెస్ రేట్స్ ఈక్వల్ టు ఫుల్ మ్యాచ్ డోనర్ వరకు వచ్చేటట్టు మేము చేయగలుగుతున్నాం ప్రెజెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి ఫుల్ మ్యాచ్ డోనర్స్ కంటే హాఫ్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మా సెంటర్లో ఎక్కువ అవుతున్నాయి. నమస్కారం అండి. నేను డాక్టర్ స్టాలిన్, చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. ఇందాక మురళీ సార్ చెప్పినట్టు లాస్ట్ 5-6 years నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 300 ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేశాము. సో యూజువల్గా ఏంటంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం 2 రకాల డిసీజ్కి చేస్తాం. ఒకటి బ్లడ్ క్యాన్సర్స్కి చేస్తాము అండ్ ఇంకొకటి బినైన్ బ్లడ్ డిజార్డర్స్ అంటారు. అంటే బ్లడ్ క్యాన్సర్ కాని బ్లడ్ డిజార్డర్స్, అంటే రక్తం సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటము లేదా రక్తంలో ఏదైనా వేరే లోపం ఉంటే వాటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఇందాక సార్ చెప్పినట్టు నర్సింగ్ కేర్ డెవలప్ చేయడం వల్ల, ఐసీయూ టీమ్ స్ట్రాంగ్ వల్ల, టీమ్ ఆఫ్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్ తాలూకా సపోర్ట్ వల్ల సో ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్నిటికీ, ఏ రకమైన ట్రాన్స్ప్లాంట్కైనా సో మనం 3 రకాల ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఆటో ట్రాన్స్ప్లాంట్, మ్యాచర్ సిబ్లింగ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్. సో ఆటో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి, మ్యాచర్ సిబ్లింగ్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి అండ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ కైనా సో మనం ఎక్స్ట్రాడినరీ కేర్ ఇచ్చి మన రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ గ్లోబల్ స్టాండర్డ్స్ అంటాం. లాస్ట్ ఇయర్ మనం మన తాలూకా రిజల్ట్స్ అనేవి 2-3 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా ప్రజెంట్ చేశాము. సో అక్కడ చాలా మంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చూసి రిజల్ట్స్ బాగున్నాయని మన హాస్పిటల్ తాలూకా డేటాను మెచ్చుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ మన రిజల్ట్స్ అనేవి గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యేలా కూడా ఉన్నాయి. సో ఈవెన్ ఈ కాంప్లికేటెడ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్లో రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఈ 300 ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈవెన్ మనం ఆల్మోస్ట్ 6 months బేబీ నుంచి ఆల్మోస్ట్ 60-65 years ఏజ్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ ఎలిజిబుల్ ఉన్నారో కాదనకుండా అతి తక్కువ ఖర్చుతో, సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆరోగ్యశ్రీలోనే కవర్ అయ్యేలాగా, ఆరోగ్యశ్రీలో దాటి ఏమన్నా అవసరం ఉన్న శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయడం ద్వారా లేదా క్రౌడ్ ఫండింగ్ ద్వారా సపోర్ట్ చేయడం ద్వారా సో ట్రాన్స్ప్లాంట్ యొక్క తాలూకా ట్రీట్మెంట్ అనేది
ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కంప్లీట్ చేసి సో వాళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇంకొకటి ఏంటంటే మీ ద్వారా జనాలకి అంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే 2 పాయింట్స్. ఒకటి, ఎటువంటి సంక్లిష్టమైన కాంప్లికేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అయినా సరే రీసెంట్ గా సెల్యులర్ థెరపీస్ అనేవి, కార్టీసెల్ థెరపీస్ అనేవి కూడా బ్లడ్ క్యాన్సర్స్ కి అంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా రికర్ అయితే మనం కార్టీసెల్ థెరపీస్ అనేది చేస్తున్నాం. దాని ద్వారా కూడా కొత్తగా బ్లడ్ క్యాన్సర్స్ ని ట్రీట్ చేయడంలో అడ్వాన్సెస్ జరిగాయి. సో ఇలాంటి సంక్లిష్టమైన ట్రాన్స్ప్లాంట్స్ కానీ కార్టీసెల్ థెరపీస్ కానీ సో అరిలోవాలో ఉన్న మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్ లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి ఫలితాలు వచ్చేలాగా అండ్ పేషెంట్స్ కి కంప్లీట్ నార్మల్ లైఫ్ ఇచ్చేలా చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే జనాల్లో స్టిల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇంకో విషయం చెప్పేది ఏంటంటే రీసెంట్ మీరు ఒక మూవీ చూసినట్టయితే దాంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సర్జరీ అని, సో డోనార్ కూడా ఐసోలేషన్ లో ఉండాలనేది ఉంది ఒక హిట్ సినిమా. సో ఇవన్నీ జనాల్లో ఉన్న అపోహలు అనమాట. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సేఫెస్ట్ ప్రొసీజర్. డోనార్ పరంగా డోనార్ కి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ ఈవెన్ 6 months 4 to 6 months బేబీస్ నుంచి 65-70 years వరకు కూడా తక్కువ కాంప్లికేషన్స్ తో వాళ్ళ ఏజ్ కి తగ్గట్టుగా మనం డ్రగ్స్ యూజ్ చేసి స్టెమ్ సెల్స్ యూజ్ చేసి ట్రాన్స్ప్లాంట్స్ తో హైయెస్ట్ సక్సెస్ సాధించగలుగుతున్నాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది సర్జరీ కాదు, ఇట్ ఇస్ అ మెడికల్ ట్రీట్మెంట్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లాగా మనం స్టెమ్ సెల్స్ అనేవి తీసుకొని పేషెంట్ కి ఎక్కించడం జరుగుతుంది. అండ్ వేరియస్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడి డిఫరెంట్ డ్రగ్స్ వాడి కాంప్లికేషన్స్ తక్కువగా ఉండి సక్సెస్ రేట్ ఎక్కువగా సాధించేసి మనం వాళ్ళకి హై క్యూర్ రేట్స్ తో నార్మల్